రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీ కావడంతో సినిమాల్లో స్పీడ్ తగ్గింది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టడంతో పవన్ పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సైలెంట్ గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించేశారా? జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయం చెప్పకనే చెప్పారా? పవర్ స్టార్ కు ఓజీ చివరి సినిమా కాబోతోందా? ఉస్తాద్ భగత్ సింగ్ పై సైతం ఫ్యాన్స్ ఆశలు వదిలేయాల్సిందేనా? ఒకవేళ ఇదే నిజమైతే అఖీరానందన్ అరంగేట్రానికి సమయం ఆసన్నమైనట్లేనా? ఇలా ఇన్ని అంశాలపై టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలుండగా వాటిలో వీరమల్లు, ఓజీ మాత్రమే ఎలాగోలాగా పూర్తి చేస్తారని, ఉస్తాద్ పై మాత్రం ఆశలు వదులుకోవాల్సిందేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభిమానులు సైతం వీరమల్లు, ఓజీనే పవన్ చివరి చిత్రాలనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి టైంలో తన సినీ కెరీర్ గురించి పవర్ స్టార్ ఊహించని కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ కెరీర్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాకు డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే పాలనా వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ లేకుండా రెండు బ్యాలెన్స్ చేసేలా ప్లాన్ చేస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడమే గొప్ప విషయమని, ఆయన కొత్త సినిమాలు కమిట్ అయ్యే అవకాశం లేదని ఇప్పటిదాకా అందరూ భావించారు. కానీ తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన భవిష్యత్తులో సినిమాలు కంటిన్యూ చేస్తారని అర్థమవుతోంది. పవన్ గతంలోనూ ఇదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు వ్యాపారాలు లేవని, అందుకే సినిమాలు చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బును పార్టీ కార్యకలాపాలకు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పారు. పవన్ సొంతంగా పార్టీని నడిపించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవన్నీ జరగాలంటే తనకు తెలిసిన సినిమా ద్వారానే డబ్బు సంపాదించాలి. అయితే పవన్ ఆలోచన బాగానే ఉంది, కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్లు చివరి దశలో ఉన్నాయి. పవన్ డేట్స్ అందుబాటులో లేక ఈ రెండు సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా వీరమల్లు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు మే 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మే 9కైనా వస్తుందో లేదో స్పష్టంగా చెప్పలేం. ఓజీకి కూడా పవన్ 30 రోజుల దాకా కేటాయించాల్సి ఉంది. ఆయన డేట్స్ కేటాయిస్తే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికే పవన్ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇక కొత్త సినిమాలు చేయడం అంటే దాదాపు కష్టమే. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ కొంత షూటింగ్ జరిగాక బ్రేక్ పడింది. ఇక సురేందర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ కాగా ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. దీంతో పవన్ నిజంగానే సినిమాలు కంటిన్యూ చేస్తారా? అసలు ఆయనకు అంత సమయం దొరుకుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే సినిమాలు చేయాలనుకుంటే మాత్రం హరిహర వీరమల్లు, ఓజీ వంటి భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్ళకపోవడం మంచిదంటున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలైతే తక్కువ రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మరి పవన్ ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు అయినా చేయాలని కోరుతున్నారు. అయితే ఈ మధ్య తనయుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యే నాటికి వారసుడిని సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారాయన. ఈ నేపథ్యంలోనే అకీరాను టాలీవుడ్ కు తీసుకొచ్చి కొడుకుతో పాటు తాను కూడా కీలక పాత్రలేమైనా చేస్తారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు.